అందరికి వందనాలండి. అందరికి వందనాలు. మంచిది. మనం గత కొద్ది వారాలుగా హెబ్రీలకు రాసిన పత్రికలో విశ్వాస వీరుల జాబితాను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. గతించిన వారు ఎవరి కోసం జ్ఞాపకం చేసుకున్న ఎవరికైనా గుర్తుందా? మోషే గారి విశ్వాసం కోసం జ్ఞాపకం చేసుకున్నాం. మోషే గారి విశ్వాసం కోసం మనం జ్ఞాపకం చేసుకున్నాం. తదుపరి విషయాలు మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా విందాం. ఈరోజు వాక్య ధ్యానం కోసం మూలవాక్యం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30-31 వచనాలు ఈనాటి వాక్య ధ్యానం కోసం మూలవచనాలుగా చదువుకుందాం. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. ఈ 2 వచనాల్లో మనకి ఒక పట్టణం కనిపిస్తుంది, ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆ పట్టణం పేరు చెప్పండి, ఎవరైనా చెప్పాలి. యెరికో పట్టణం. ఒక స్త్రీ కూడా ఉందా 2 వచనాల్లో? ఆ స్త్రీ పేరు ఏంటి? రాహాబ్. ఇప్పుడు ఆ మొదటి వచనంలో 30వ వచనంలో చూడండి. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదర్శనము చేయబడిన తర్వాత యెరికో గోడలు ఏమయ్యాయట? కూలిపోయాయి. యెరికో గోడల కోసం మనం గతించిన వారం జస్ట్ జ్ఞాపకం చేసుకున్నాం. ఏవని? యెరికో గోడలు అనేవి చాలా అంటే చాలా పెద్దవి. ఆ ప్రాకారాల మీద ఇల్లులు ఉండేవాట, ఆ గోడల మీద ఇల్లులు ఉండేవాట. అంత పెద్ద గోడలు అవి. ఈ గోడలు ఎలా కూలిపోయాట? విశ్వాసమును బట్టి వాళ్ళు ఏం చేశారట? ఆ పట్టణం చుట్టూ, ఆ గోడల చుట్టూ 7 దినాలు ప్రదర్శన చేశారట. అంటే ఏం లేదు, తిరుగుతున్నారు. ప్రదక్షిణాలు అంటారు కదా, తిరుగుతూ ఉన్నారు. ఆ చుట్టూ, గోడల చుట్టూ తిరగడం వల్ల గోడలు ఏమైపోయాట? అంత బలహీనమైన గోడలే. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు కట్టే గోడలు అనుకోండి, అది కట్టి దానికి కొన్ని రోజులు, ఒక నెల రోజులు అయ్యేటప్పటికే దానికి క్రాకులు వచ్చేస్తున్నాయి, నెరలు వచ్చేస్తున్నాయి. కానీ అప్పుడు గోడలు అలాగ ఉండేవి కాదు. అప్పుడు చాలా బలంగా కట్టేవారు. ఆ గోడల మీదే ఇల్లు ఉన్నాయంటే అది ఒక పునాదిలాగా మాట. ఇప్పుడు గమనించండి, ఆ పునాదిలాగా ఆ గోడల మీద చిన్ని చిన్ని టవర్లాగా ఉండేవి. చరిత్రకారులు చెప్పిన విషయాలు నేను చెప్తున్నాను మీకు. ఆ గోడల మీద చిన్ని చిన్ని టవర్లు ఉండేవి. ఆ టవర్లో సైనికులు ఉండి చుట్టూ ఎవరు వస్తున్నారో చెక్ చేస్తూ ఉంటారు. ఆ టవరే, ఆ గోడల మీద ఉండే చిన్ని ఒక స్తంభం లాంటిదే 30 అడుగులు. ఇప్పుడు దాని మీద కొన్ని టవర్స్ ఉన్నాయి, దాని మీద రథాలు వెళ్తాయి, దాని మీద సైనికులు ఉంటారు, దాని మీదే ఈ రాహాబ్ అనే వేశ్య ఉంది కదా, ఈవిడ ఇల్లు కూడా అక్కడే ఉంటుంది. ఈవిడిది కేవలం ఇల్లు మాత్రమే కాదు, ఒక సత్రం. ఒక సత్రమే ఆ గోడల మీద ఉంటున్నాయంటే, ఆ గోడల మీదే కొన్ని ఇల్లు ఉంటున్నాయంటే ఎంత పెద్ద గోడలో ఆలోచించండి. కొంచెం కుదిరిపెట్టి, ఎంత పెద్ద గోడలో ఆలోచించండి. ఇంత పెద్ద గోడలు ఎలా కూలిపోయినాయి అంట? విశ్వాసమును బట్టి ఏం చేశారు వాళ్ళు? 7 దినాలు, 7 రోజుల పాటు అలా తిరగడం వల్ల కూలిపోయినాయి అంట. అర్థమవుతుందా? విశ్వాసం యొక్క గొప్పతనం మనం తెలుసుకుంటున్నాం గత కొన్ని వారాలుగా. విశ్వాసం ఉంచితే ఎంతటి బలమైన కార్యమైనా జరుగుతుంది అనడానికి నిదర్శనం ఏంటంటే, యెరికో గోడలు చుట్టూ తిరిగితే కూలిపోయినాయి అట. ఆ కింద రాహాబ్ అనే వేశ్య కోసం రాయబడిన చూడండి. దీనికోసం మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వారం అయిపోదు, గతించిన వారం కూడా, తర్వాత వారం కూడా మనం చూద్దాం. విశ్వాసమును బట్టి రాహాబ్ అను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశించకపోయెను. ఎవరు అవిధేయులు? ఎందుకు నశించిపోయారు? అసలు ఏం జరిగింది? ఈ రాహాబ్ అనే వేశ్య ఎవరిని చేర్చుకుందట? ఎవరిని చేర్చుకుంది? వేగుల వారిని. ఎవరి వేగుల వారు? అసలు ఈ గోడలు ఎలా కూలిపోయినాయి అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యెహోషువ గ్రంథానికి వచ్చేద్దాం. చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును, ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి హిత్తీము నద్ద నుండి రహస్యముగా పంపెను. జరిగిన సందర్భం ఆలోచిస్తే ఇది మనకు బాగా అర్థమవుతుంది. ఇశ్రాయేలీలు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం అవుతున్నారు?
ఐగుప్తు నుంచి కానాను భూభాగానికి ప్రయాణం అవుతున్నారు. ఎవరు తీసుకొచ్చారు? గతించిన వారు మనం చూసాం. ఎర్ర సముద్రాన్ని బద్దలు చేసి మోషే గారు తీసుకొచ్చారు. మోషే గారు మార్గం మధ్యలో చనిపోయిన తర్వాత ఈ బాధ్యత ఎవరికి ఇవ్వబడింది? యెహోషువ గారికి ఇవ్వబడింది. అందరూ వింటున్నారా? ఇంక పేజీలు తిరగేకండి, ఇలా చూడండి. మోషే గారు చనిపోయిన తర్వాత ఎవరికి ఇవ్వబడింది ఈ బాధ్యత? యెహోషువ గారికి ఇవ్వబడింది. మాట్లాడాలి మీరంతా. మాట్లాడకపోతే మీరు చల్లగా ఆదాముకు దేవుడు గాఢ నిద్ర కలగజేసినట్లు మీకు కూడా ఒకరు గాఢ నిద్ర కలగజేస్తారు. మీకు కలగజేసేది ఎవరు? ఆ రోజు దేవుడు ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి ఎవరిని తీశాడు బయటికి? అవ్వని తీశాడు. సాతాను మీకు హాయిగా గాఢ నిద్ర కలగజేసి నేను చెప్తున్న వాక్యం బయటికి తీసి పట్టిపోతాడు అంతే. కాబట్టి మీరు ఏం చేయాలా? చెప్పాలి. మాట్లాడండి. మాట్లాడుకుంటే నిద్ర రాదు, మాట్లాడుకుంటే బాగా అర్థమవుతుంది. జాగ్రత్త కింద మోషే గారికి బాధ్యత ఇవ్వబడింది. మోషే గారు ఎప్పుడైతే చనిపోయారో ఈ బాధ్యత ఎవరికి ఇవ్వబడింది? యెహోషువ గారికి ఇవ్వబడింది. యెహోషువ గారికి బాధ్యత ఇవ్వబడిన తర్వాత యెహోషువ గారు ఆ యెరికో పట్టణానికి ముందుగా వచ్చేసారు. ఆయన నడిపించిన ఆ నడిపింపు తర్వాత కానాను భూభాగానికి వచ్చేసారు. ఈ కానాను భూభాగంలో ముఖ్య పట్టణమైన యెరికో. యెరికోను దాటిన తర్వాత ఆ భూభాగానికి వెళ్తారు వీళ్ళు. ఇది చిట్ట చివరిలో ఉండే పట్టణం. ఈ పట్టణానికి పెద్ద పెద్ద ప్రాకారాలు ఉన్నాయి. ఇప్పుడు యెహోషువ గారు చేసిన పని ఏంటంటే వేగుల వారిని పంపించాడు. అంటే ఆ దేశం ఎలాగుంది, ఆ దేశంలో పరిస్థితులు ఏంటి, మనం ఎలా దాటిపోవాలి, అక్కడ ఎంతటి బలవంతులు ఉన్నారు, దీన్ని మనం ఎలా జయించాలి అని చూసి రావటానికి కొంతమంది వేగుల వారిని పంపించాడు. అంటే గూఢచారులు. ఎవరు వీళ్ళు? మేము ఇశ్రాయేల్ దేశం నుంచి వచ్చామండి, మేము ఇది ఆక్రమించుకుందాం అనుకుంటున్నాం అని చెప్పరు వీళ్ళు. ఎలా వెళ్తారు? మామూలు సామాన్యమైన ప్రజల్లో వెళ్తారు. ఏదో ఆ దేశాన్ని చూడటానికి వెళ్ళినట్టుగా వెళ్తారు. వెళ్ళి అక్కడ ఉండే రహస్యాలన్నీ పట్టుకుని వస్తారు. ఇలా వెళ్ళారు వీళ్ళు. ఇలా వెళ్తే వేగుల వారిని ఇద్దరిని పంపించారట. దేని చూడటానికి? వేగు చూచి రావటానికి. అంటే అక్కడ పరిస్థితులు ఎలాగ ఉన్నాయో చూసి రావటానికి ఇద్దరు మనుషుల్ని పంపించారు. ఈ ఇద్దరు మనుషుల్ని పంపించిన తర్వాత జరుగుతున్న విషయం ఏంటో చూద్దాం. చూడండి 2వ వచనం. దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. ఏమొచ్చిందట? వేగు చూడటానికి ఎవరు వచ్చారు? ఇశ్రాయేల్ నుంచి మనుషులు వచ్చారు కదా అని ఎవరికి తెలిసిపోయిందట ఈ విషయం? ఎవరు తెలిసింది? రాజుకి తెలిసిపోయిందంట. యెరికో రాజుకి తెలిసిపోయింది ఈ విషయం. ఎవరు వచ్చారని? వేగుల వారు వస్తున్నారని. వీళ్ళే సీక్రెట్గా వచ్చారు. ఈ సీక్రెట్గా వచ్చిన సంగతి ఎవరికి తెలిసిపోయింది? ఇప్పుడు రాజుకి తెలిసిపోయింది. ఇప్పుడు రాజుకి తెలిసిపోతే ఏం చేస్తాడు? వెంటనే వచ్చిన వాళ్ళని చంపేస్తాడు, లేకపోతే బంధిస్తాడు. ఇప్పుడు ఆయన చేసిన పని ఏంటో చూద్దాం. చూడండి 3వ వచనం. అతడు మీ వద్దకు వచ్చి మీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకుని రమ్మని వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా. రాజు ఏం చేశాడంటే రాహాబు నొద్దకి మనుషుల్ని పంపించారట. ఈ రాహాబ్ అనే స్త్రీ ఎవరంటే ఒక వేశ్య. ఎవరు? వేశ్య వృత్తి చేస్తుంది ఈవిడ. అంటే ఈవిడి మీకు వివరంగా చెప్పడానికి అవ్వదు, కానీ తన శరీరాన్ని తప్పుగా వాడుతూ వ్యభిచారంలో మునిగిపోయిన ఒక స్త్రీ వేశ్య. ఈ వేశ్య కేవలం ఈవిడ వేశ్య వృత్తి మాత్రమే కాదు, ఆవిడకి ఉన్నది ఇల్లు మాత్రమే కాదు, ఒక సత్రం. వేరే దేశాల నుంచి వచ్చేవారు, లేకపోతే వేరే ప్రాంతాల నుంచి వచ్చేవారు వెళ్ళేటప్పుడు సత్రాలు, అప్పట్లో ఇప్పుడు హోటల్స్ ఉన్నాయి, అప్పట్లో సత్రాలు ఉండేవి. ఈ ఒక సత్రాన్ని నడిపించే ఒక స్త్రీ ఈవిడి రాహాబ్. ఈవిడ ఒక సత్రాన్ని నడిపించేది. ఈ సత్రాన్ని నడిపిస్తూ అనేకులు వస్తూ ఉంటే వారి దగ్గర డబ్బులు తీసుకోవడం, వాళ్ళకి భోజనం పెట్టడం, వసతి ఇవ్వటం, ఇలాంటి వృత్తి చేసేది. దాంతోపాటు ఈవిడ వేశ్య వృత్తి కూడా చేసేవారు. ఈవిడ ఏం చేసిందంటే ఈవిడ దగ్గరికి మనుషులను పంపించారట. రాజుగారు, నీ దగ్గరికి ఎవరైనా వచ్చారా? ఇద్దరు మనుషులు ఇజ్రాయెల్ దేశం నుంచి వేగు చూడటానికి వచ్చారు, మీ సత్రానికి ఎవరైనా వచ్చారా అని పంపించారట. ఇక్కడ సత్రం ఉందని మీకు ఎలా తెలుసండి అంటే యెరికో ప్రాంతంలో సత్రం ఉందని కొంతమంది బైబిల్ చరిత్రకారులు చెప్పారు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు కూడా లూకా సువార్త 10వ అధ్యాయం 30 నుంచి 31 వచనాల్లో మంచి సమరైన ఉపమానం ఉంటుంది. ఎంతమందికి తెలుసు మంచి సమరైన ఉపమానం? ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికో ప్రాంతానికి వెళ్తూ ఉంటే మార్గ మధ్యలో ఒకళ్ళు కొట్టేసి పడేస్తే మంచి సమరయుడు ఏం చేశాడట? అతను తీసుకుని వచ్చి యెరికో ప్రాంతంలో ఒక సత్రంలో పూటకోని వాళ్ళ ఇళ్ళ దగ్గర చేర్చాడు.
అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానం అది ఒక కథ కాదు, జరిగిన విషయాలనే ఆయన పరలోక సంబంధమైన విషయాలని భూ సంబంధమైన విషయాలకు లింక్ పెట్టి చెప్పడాన్ని ఉపమానం అంటారు. అది స్టోరీ కాదు. యేసుక్రీస్తు వారు చిన్న గొర్రెపిల్ల కోసం చెప్పిందైనా లేకపోతే నాణాల కోసం చెప్పిందైనా ఇది ఒక స్టోరీస్ కాదు, ఒక ఉదాహరణలు, ఒక కథలు కాదు. ఇప్పుడు చెప్తున్న బోధకుల్లాగా యేసుక్రీస్తు వారు కథలు, కల్పిత కథలు చెప్పలేదు. జరిగిన విషయాన్నే పరలోక సంబంధమైన వాటికి ముడిపెట్టి చెప్పేదాన్ని ఏమంటారు? ఉపమానం అంటారు. ఇది మంచి సమ్మరైన ఉపమానంలో కూడా ఎరుకో ప్రాంతంలో ఏముందని తెలిసింది? ఒక సత్రం ఉందని తెలిసింది. ఈ సత్రాన్ని బైబిల్ చరిత్రకారులు ఏమని చెప్పారంటే, ఏమని చెప్పారు? ఇది రాహాబు వేశ్య ఉండే సత్రము అని చెప్పడం జరిగింది. అంటే ఎరుకో ప్రాంతంలో ఏముంది చెప్పాలి? సత్రం ఉంది. ఈ సత్రాన్ని ఎవరు నడిపిస్తున్నారు? రాహాబు గారు నడిపిస్తున్నారు. ఇప్పుడు ఈ వేగుల వారు ఇక్కడికి కానీ వచ్చారు ఏమని ఎవరు పంపించారు? రాజు గారు పంపించారు. ఇక్కడ వరకు అర్థమైందా? ఆ తర్వాత మాటలు చూద్దాం. చూడండి. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేనెరుగను, చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారెక్కడికి పోయిరో నేనెరుగను, మీరు వారిని శీఘ్రముగా తరిమిన పట్టుకొందురు. జాగ్రత్తగా. మనుషులు వచ్చారా నీ దగ్గరికి అంటే వచ్చారు. ఇద్దరు మనుషులు వచ్చారు. వాళ్ళు మన దేశస్తుల్లో లేరు, వేరే దేశస్తుల్లానే ఉన్నారు. వచ్చారు. వాళ్ళు వచ్చారు కానీ మరలా ఆ గవిని పడేలోపు, అంటే ద్వారం మూసేసేలోపు, ఆ పట్టణ ద్వారం మూసేసేలోపు వెళ్ళిపోయారు. మీరు ఒకవేళ త్వరగా వారిని తరుముకుంటూ వెళ్తే వాళ్ళు మీకు ఏమవుతారు? దొరికేస్తారు. వెళ్ళండి అంటే ఇప్పుడు ఈ సైనికులంతా అక్కడి నుంచి బయలుదేరుతూ ఉన్నారు. నిజానికి వాళ్ళు వచ్చి వెళ్ళిపోలే, అక్కడే ఉన్నారు. చూద్దాం. చూడండి. ఆవిడ దాచిపెట్టిందట. 5వ వచనం, 7వ వచనం. ఆ మనుషులు యోర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి, తరుముపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వారితో ఇట్లనెను. అంటే ఎక్కడ దాచేసింది? ఇప్పుడు మిద్దె మీద దాచేసింది. వీళ్ళని మాత్రం పంపించేసింది. ఇప్పుడే వెళ్ళారు. మీరు వెనక్కి వెళ్తే దొరికేస్తారంటే వీళ్ళు తరుముకుంటూ వెళ్తున్నారట. వీళ్ళు తరుముకుంటూ వెళ్తున్నారు. వీళ్ళు వెళ్ళిన వెంటనే గవిని ఏమైంది? మూత పడిపోయింది. అంటే ఇప్పుడు వెళ్ళటానికి దారి లేదు. ఇప్పుడు ఆ పట్టణ ద్వారాలు ఎక్కి వెళ్ళాలంటే, ఆ గోడలు ఎక్కి వెళ్ళాలంటే అవ్వదు. చుట్టూ సైనికులు కూడా ఉంటారు. ఇప్పుడు గమనించండి, వీళ్ళు ఇక్కడ ఇరుక్కుపోయారు. ఈవిడ దాచిపెట్టింది, వీళ్ళని పంపించేసింది. ఈవిడ ఆడింది ఏంటి? అబద్ధమే కదా. దీన్ని దేవుడు సమర్థిస్తాడా? కానీ వీళ్ళని కాపాడింది కదా. మనం ఎక్కడ చదువుకున్న ఈవిడ కోసం హెబ్రీయులకు రాసిన పత్రిక 11:31 ఈవిడ కోసం రాయబడింది. ఈవిడ విశ్వాసాన్ని బట్టి ఏం చేసిందట? వీరిని దాచిపెట్టింది. అర్థం చేసుకోండి. ఈవిడ విశ్వాసాన్ని బట్టి దాచిపెట్టిందని హెబ్రీయులకు రాసిన పత్రిక 11:31 మనం చూసాం. కానీ ఈవిడ చేసింది ఏంటి? అబద్ధం. అర్థమవుతుందా? అబద్ధం ఆడింది. ఏమని? ఇప్పుడే ఇలా వెళ్ళిపోయారని. ఇప్పుడు అబద్ధాన్ని దేవుడు సమర్థించాడా? ఆలోచించండి. అబద్ధాన్ని దేవుడు ఎప్పుడైనా సమర్థిస్తాడా? ఖచ్చితంగా సమర్థించడు. ఈవిడ చేసింది ముమ్మాటికి బైబిల్ ప్రకారం తప్పు. ఈవిడ ఏం చేయాలంటే ఖచ్చితంగా క్షమాపణ పొందుకోవాలి. క్షమాపణ ఖచ్చితంగా అడిగి క్షమాపణ పొందుకోవాలి. కానీ ఈవిడ చేసిన ఆ పని, ఆవిడ ఉంచిన ఆ విశ్వాసం, తర్వాత మాటలో మనం ఇప్పుడు చదువుకుంటాం, మనం ముందుకు వెళ్తాం. ఆవిడ విశ్వాసాన్ని బట్టి రక్షించబడింది. ఆ చేసిన మోసాన్ని బట్టో లేకపోతే వాళ్ళని అబద్ధమాడి రక్షించడం వల్ల ఆవిడ విశ్వాసం వల్ల నీతిమంతురాలు అవ్వలేదు. యాకోబు పత్రికలో ఆవిడ చేసిన క్రియ వల్ల నీతిమంతురాలు అయిందని రాయబడుతుంది. ఆ మాట మనం చూద్దాం. ఇప్పుడు గమనించండి, ఆవిడ అబద్ధం ఆడటం వల్ల లేకపోతే వాళ్ళని దాచిపెట్టడం వల్ల ఆవిడ రక్షించబడలేదు. ఎందుకు రక్షించబడిందంటే తర్వాత మాటల్లో మనం చూస్తే దేవుడు చేసిన కార్యాల మీద ఆవిడ విశ్వాసం ఉంచింది కాబట్టి రక్షించబడింది. ఆ మాటలు చూద్దాం. చూడండి. 9వ వచనం చదువుకుందాం. యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టిననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు
నేను ఎరుగుదును. ఏం చెప్పింది ఆవిడ? వీళ్ళని పంపించేసింది, జాగ్రత్తగా వినండి. వీళ్ళని పంపించేసిన తర్వాత వీళ్ళ దగ్గరకు వచ్చింది, మిద్ది మీద ఉన్న వీళ్ళ దగ్గరికి. వీళ్ళ దగ్గరకు వచ్చి ఏమంటుందంటే, ఈ దేశము దేవుడు మీకు ఇస్తున్నాడన్న సంగతి మాకు తెలుసు. దేవుడు ఈ కానాను భూభాగాన్ని మీకు ఇచ్చేబోతున్నాడు. ఎవరు ఉంటున్నారు ఇక్కడ? కానానీయులు, హిత్తీలు, పెర్జీలు, మొబీసీలు, ఈ ప్రాంతపు వాసులు అందరూ ఉంటున్నారు. ఇప్పుడు ఈ కానాను భూభాగాన్ని దేవుడు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు చెప్పాలి? ఇశ్రాయేలీలకి. అదేంటి అలాగే ఎలా ఇచ్చేస్తారు? ఆల్రెడీ వీళ్ళు ఉంటున్నారు కదా, వీళ్ళని చంపేసట, లేకపోతే వీళ్ళని సంహరించి వీళ్ళని బయటికి తరిమేసి ఈ దేశాన్ని ఎవరికి ఇస్తున్నారు ఇప్పుడు దేవుడు? ఇశ్రాయేలీలకి ఇవ్వబోతున్నాడు. తప్పు కదా అది? ఇప్పుడు మన ఇళ్ళల్లో మనం ఉంటున్నాం, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళకి పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి. దేవుడు ఎవరినో తీసుకొచ్చి మనల్ని బయటికి తరిమేసి మన ఇంట్లో ఇంకొకరిని పెడతానంటే మనం ఒప్పుకుంటామా? ఇప్పుడు కానాను ప్రాంతంలో ఉంటున్న ఆ మొబీసీలు కావచ్చు, పెర్జీలు కావచ్చు, కానానీయులు కావచ్చు, వీళ్ళ స్థలాల్లోనికి లేకపోతే వీళ్ళ ఇళ్ళలోనికి ఇప్పుడు ఎవరు వస్తున్నారు? దేవుడు చేసింది పొరపాట? కాదు కాదు. దీన్ని ఎలా పొరపాటు కాదని మీరు చెప్తారంటే నేను ఎలా చెప్తాను ఏంటంటే, అబ్రహాం గారికి దేవుడు ఎప్పుడో వాగ్దానం ఇచ్చాడు. ఏమని? నీకు నీ పిల్లలకి ఈ దేశాన్ని ఇస్తాను అని వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఈ వాగ్దానం చేసిన తర్వాత ఇస్సాకు గారికి పుట్టిన యాకోబు గారు కుమారుడి కోసం ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయారు. వీళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయిన తర్వాత అబ్రహాంకి ఇచ్చిన ఈ దేశాన్ని కొంతమంది కబ్జా చేశారు. అర్థమవుతుందా? అక్రమదారులు ఏం చేశారంటే దీన్ని కొంతమంది ఇల్లులు కట్టేసుకుని, చూడండి ఖాళీగా ఏదైనా ఈ రోడ్డు పక్కన స్థలాలు ఉన్నాయనుకోండి, చాలామంది ఏం చేస్తారు, అక్కడ చిన్న బాగేసేస్తారు. ఎవరైనా వచ్చి తీయబోతున్నారు అనుకోండి, ఏమంటారు, మేము చాలా రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాం, ఇది మాది. అవసరమైతే ఏం చేస్తారు, దానికి ఒక పట్టా కూడా పుట్టించేస్తారు. అలా వచ్చిన కబ్జాదారులు వీళ్ళు. ఇది దేవుడు ఎవరికి ఇస్తానన్నాడు? ఇశ్రాయేలీలకు ఇస్తానన్నాడు. ఇప్పుడు రోడ్డు పక్కన ఎవరన్నా ఏదైనా ఇల్లు కట్టేసినా, షాప్స్ కట్టేసినా, రోడ్డు పెంచేటప్పుడు ఏం చేస్తారు? పీకి పాడేస్తారా? దేవుడు చేసిన పని అదే. అర్థమవుతుందా? దీన్ని చాలామంది తప్పు అంటారు, కానీ గమనించండి, అది అబ్రహాముకి ఇస్తానని దేవుడు ఎప్పుడో వాగ్దానం చేసేసాడు. చాలామంది వచ్చి అక్రమంగా అక్కడ ఇల్లు కట్టుకున్నారు. కాబట్టి వాళ్ళని బయటికి గెంటేసి దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఇశ్రాయేలు ద్వారా నెరవేరుస్తున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు గమనించండి, ఈ రాహాబ్ అనే వేశ్య వేగుల వారితో ఏం చెప్తుంది? ఈ దేశాన్ని దేవుడు మీకు ఇస్తాడన్న సంగతి మాకు తెలుసు. ఈ విషయం తెలియగానే మా దేశ నివాసులందరికీ ఏం పుట్టిందట? భయం పుట్టింది. ఇప్పుడు ఎరుకో ప్రాంతం పెద్దది, వీళ్ళ సైన్యం పెద్దది, ఇశ్రాయేలు సైన్యం తక్కువ. ఆ గోడలు బద్దలు కొట్టడానికి కూడా వీళ్ళ దగ్గర సరైన ఆయుధాలు లేవు, సరైన యంత్రాలు లేవు. కానీ వీళ్ళని చూస్తుంటేనట ఈ రాజుకి, ఎరుకో పట్టణస్థులకి, ఈ కానానీయులకి అందరికీ ఏం పుడుతుందట చెప్పాలందరూ? భయం పుడుతుందట. ఎందుకు పుట్టింది భయం? వీళ్ళ దగ్గర సరైన సామర్థ్యం లేదు కదా, వీళ్ళ దగ్గర సరైన సామర్థ్యం లేదు, వీళ్ళ దగ్గర సరైన ఆయుధాలు లేవు, సరైన గోడలు బద్దలు కొట్టడానికి సరైన యంత్రాలు కూడా లేవు. వీళ్ళని చూస్తుంటే వీళ్ళకి భయం పుడుతుందట. ఇంకేం మాట్లాడుతున్నారో చూద్దాం, చూడండి 10వ వచనం. మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో యొర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును హోగుకును మీరేమి చేసిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసిరో ఆ సంగతి మేము వింటిమి. ఏం చేశారట? వీళ్ళకి ఎందుకు భయం పుడుతుందంటే, మీ దేవుడు చాలా గొప్పోడు, మీ దేవుడు చాలా అంటే చాలా గొప్పోడు. ఆ దేవుడు ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు అన్న సంగతి మేము విన్నాం. ఇప్పుడు మా గుండెలు అలసిపోయాయి, కింద చెప్తారన్నమాట, గుండెలు కరిగిపోయాడు. మీరు అమోరీల రాజుల్ని ఎలా నిర్మూలన చేశారో మేము చూసాం, ఆ మాటలు మేము విన్నాం. అనేకులు మా దగ్గరకు వచ్చి మాకు చెప్పారు. మీరు ఇంత చిన్న సైన్యం అయినప్పటికీ అంత పెద్ద అమోరీల సైన్యాన్ని ఎలా జయించేశారో కథలుగా మేము చెప్పుకోవటం విన్నాం. ఎర్ర సముద్రం పాయలు చేసి మీరు మధ్యలోంచి నడుచుకుని వచ్చేసారట కదా, మీ దేవుడు అంత గొప్పోడంట కదా. ఈ విషయాలన్నీ విన్న తర్వాత వీళ్ళకి ఏం పుడుతుందట? భయం పుడుతుంది. ఎర్ర సముద్రాన్నే పాయలు చేసేసిన వాళ్ళు ఈ గోడల బద్దలు కొట్టుకుని రాలేరా అని భయం పుట్టేస్తుందట. అంత పెద్ద అమోరీల సైన్యాన్ని జయించేసిన వీళ్ళు మా రాజ్యాలను జయించలేరా? ఖచ్చితంగా జయించేస్తారు. వాళ్ళ దేవుడు వాళ్ళ వెనకున్నాడని వీళ్ళకి భయం పుడుతుందట. అర్థమవుతుందా? వీళ్ళు అవిశ్వాసులు,
వీళ్ళు విశ్వాసులు. విశ్వాసులు వెనకాల ఎవరున్నారట? దేవుడు ఉన్నాడు. విశ్వాసుల వెనక దేవుడు ఉన్నాడు కాబట్టి అవిశ్వాసులకి ఏం పుడుతుందట? శత్రువులకి భయం పుడుతుంది. అర్థం చేసుకోండి. విశ్వాసం ఉంచి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనలో మనం నిలకడగా ఉంటే మనం సమస్యను చూసి భయపడక్కర్లేదు, సమస్య మనల్ని చూసి భయపడుతుంది. అర్థమవుతుందా? అర్థమైంది ఈ మాట? ఇప్పుడు ఇశ్రాయేలీలు భయపడట్లేదు, వీళ్ళని చూసి ఎవరు భయపడుతున్నారు చెప్పాలి? ఎవరు భయపడుతున్నారు? యెరికో పట్టణస్థులు భయపడుతున్నారు. ఇశ్రాయేలీలు వెనక ఎవరున్నారు? దేవుడు ఉన్నాడని భయపడుతున్నారు. ఇశ్రాయేల్ దగ్గర సరైన సైన్యం లేదు, ఇశ్రాయేల్ దగ్గర సరైన ఆయుధాలు లేవు, సరైన యంత్రాలు లేవు, ఏమీ లేవు. ఏమీ లేకపోయినప్పటికీ ఇశ్రాయేలీలు వెనుకున్నది ఎవరు? యెహోవా మన పక్షాన్ని ఉండగా మనకు విరోధి ఎవరు చెప్పండి? దేవుడే మన పక్షాన్ని ఉంటే మనకు విరోధి మన ముందు ఎవరు నిలబడతారు? ఆ కింద రాహాబు గారు చెప్తున్నారు చూడండి, ఆ మాటలు ఎంత చక్కని మాటలు మాట్లాడుతున్నారు. 11వ వచనం, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు, మీ ఎదురుగా ఎవరో నిలబడలేరు. ఈ విషయాలు ఎవరు నమ్ముతున్నారు చెప్పండి? రాహాబ్ అనే వేషి నమ్మింది కాబట్టి ఆ నమ్మి వీళ్ళని ఏం చేసింది? దాచిపెట్టింది. ఇప్పుడు దేశంలోనికి వేగుల వారు వచ్చారు, వాళ్ళని దాచిపెట్టడం అంటే చిన్న విషయమా? కాదు. వాళ్ళని దాచిపెట్టడం అంటే చిన్న విషయం కాదు. రాజుగారికి తెలిసింది అనుకోండి, ఇది రాజద్రోహం, రాజుగారిని మోసం చేయటం, వెంటనే ఏం చేస్తారు? చంపేస్తారు. తన ప్రాణాలను రిస్క్లో పెట్టి తను చేసిన పని ఏంటంటే వేగుల వారిని దాచిపెట్టింది. ఎందుకు దాచిపెట్టింది అని అంటే దేవుడు చేసిన కార్యాలు ఏం చేసింది? విన్నది. వినడం వల్ల ఆవిడకి ఏమొచ్చింది? ఈ దేవుడు చాలా గొప్పోడు అని విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసం వల్ల ఏం చేసింది? ఈవిడ కార్యం చేసింది. అర్థమవుతుందా? వినుటి వల్ల ఏమొస్తుందట? విశ్వాసం వస్తుందట. ఆ విశ్వాసం మనలో కార్యసిద్ధి కలగజేస్తుందట. అంటే దేవుని కోసం ఏదైనా చేసే తెగింపునిస్తుందట. అర్థమవుతుందా? దేవుని కోసం దేవుడు చేసిన కార్యాలు ఇవిడు విన్నది. విన్న తర్వాత అవకాశం వచ్చింది, వేగుల వారు వచ్చారు. వేగుల వారు వచ్చిన తర్వాత దాచిపెట్టింది. దాచిపెట్టి ఆ తర్వాత జరుగుతున్న సందర్భంలో తన కుటుంబాన్ని రక్షించుకుంది. అర్థమవుతుందా? విశ్వాసం వల్ల తన కుటుంబాన్ని రక్షించుకున్నది. గమనించండి, వినడం వల్ల విశ్వాసం వస్తే, ఆ విశ్వాసం మనలో ఉంటే ఆ విశ్వాసం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. వీళ్ళు ఎంతలా నమ్ముతున్నారంటే, ఈ శత్రువులు ఎంతలా భయపడిపోతున్నారంటే గుండెలు ఏమవుతున్నాయట చెప్పాలి? గుండెలు కరిగిపోతున్నాయి అంటే గమనించండి, గుండెలు అలసిపోతున్నాయి, భయం వేస్తుంది. భయం వేసినప్పుడు చూడండి, గుండె దడ 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 కొడేసుకుంటుందా? అలా గుండె దడ దడ కొడేసుకుంటుందంట. ఎవరికి? శత్రువులకి. అర్థమవుతుందా? ఇందాకే మనం ఒక పాట పాడుకున్నాం, ఏంటది? నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా, నాకు దిగులేలా, నాకు భయమేలా అనేసి. ఇప్పుడు గమనించండి, ఆయన మన వెనకున్నాడు. ఇది నమ్మాలి మొట్టమొదట మనం. ఆయన నా వెనకున్నాడు, నేను భయపడాల్సిన పని లేదు. ఎవరు భయపడతారు? శత్రువు భయపడతాడు. శత్రువు అంటే మనుషులు అనుకోకండి, ఏ మనుషులతో మన శత్రుత్వం ఉండకూడదు. శత్రువు అంటే అపవాది. నేను అపవాది ముందు ఓడిపోతాను, నేను జయించలేను, నేను అపవాదిని నేను ఎదిరించలేను, లేకపోతే నా వల్ల కాదు, నేను ఓడిపోతాను, నేను జయించలేను, నేను ఈ పాపాన్ని జయించలేనని చేతకాని మాటలు ఎప్పుడు విశ్వాసులు చెప్పకూడదట. ఎందుకు? మన పక్కనున్నది ఎవరు? మన పక్కనున్న వాణిని బట్టి ఆ శత్రువులేమో భయపడుతున్నారు. మనం ఏం చేస్తున్నాం? మన పక్కనున్న దేవుని మీద విశ్వాసం చూపించకుండా శత్రువు వైపు చూసి భయపడుతున్నాం. అర్థమవుతుందా? శత్రుత్వం ఏ మనుషుల మీద ఒక మనిషికి ఉండకూడదు. మనం మన పక్కన వాళ్ళని శత్రువుల కింద ఎప్పుడు భావించకూడదు. ఒకవేళ ఎవరైనా మన మీద గొడవ పెట్టుకున్నా, మనతో ఎవరికైనా విరోధం ఉన్నా, మనం చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళని క్షమించి మరలా కలిసిపోవటానికి మాత్రమే ప్రయత్నించాలి. మనకు ఉన్న ఒకే ఒక్క విరోధం ఎవరు చెప్పండి? అపవాది. ఇప్పుడు అపవాది మీద, అంధకార శక్తుల మీద మనం జయించాలి. జయించడానికి ఆయన మనకి ఇచ్చింది ఒకే ఒకటి, ఏంటది? విశ్వాసం. ఆయన మన వెనకున్నాడన్న ఆ నమ్మకంతో నాకు భయం లేదు, నాకు దిగులు లేదు, ఆయన నాతో ఉన్నాడు, ఆయన నాలో ఉన్నాడు. నాలో ఉన్నాడు అని ఎప్పుడైతే మనం నమ్ముతామో, జాగ్రత్త, ఎప్పుడైతే మనం నమ్ముతామో ఆటోమేటిక్గా ఎదుటున్న శత్రువుకి ఏం పుడుతుంది?
భయం పుడుతుంది. సమస్యను చూసి విశ్వాసం ఏం చేయకూడదు చెప్పండి? భయపడకూడదు. సమస్యను చూసి విశ్వాసం ఎప్పుడు భయపడకూడదు. సమస్య నిన్ను బట్టి భయపడుతుంది. అది నీలో ఉన్న విశ్వాసం యొక్క స్థాయి. అర్థమవుతుందా? మనం అందరూ యేసుక్రీస్తు వారిని విశ్వసించాం. విశ్వసించిన మనం సమస్యను చూసి భయపడే ఆ చిన్న స్థాయి మంద కాదు. ఎవరు భయపడాలి సమస్యను చూసి? వెనకాల ఆధారం లేని వాళ్ళు భయపడాలి. ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, వెనకాల ఏదైనా ఆధారం లేదనుకోండి, మనకి ఎవరు ఆధారం లేదనుకోండి, భయపడాలి, బాధపడాలి. వెనకాల ఆధారం ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. మన వెనక ఆధారం ఎవరు ఉన్నారు చెప్పాలి అందరూ గట్టిగా? ఆయన నా వెనక ఉన్నాడు కాబట్టి నేను భయపడను అని చెప్పండి ఒకసారి. ఎలాంటి సమస్య అయినా భయపడనని చెప్పండి. ఎదిరించడానికి నాలో విశ్వాసం ఉందని చెప్పండి. అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరు భయపడాలి? భయపడాల్సింది మనం కాదు, భయపడాల్సింది శత్రువు, భయపడాల్సింది సమస్య. మనం ఎంత మాత్రం భయపడటానికి వీల్లేదు. మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను, విశ్వాసికి అసాధ్యమైంది ఏది లేదు కాక లేదు. ఇప్పుడు వీళ్ళకి భయం వేస్తుందట. తర్వాత జరుగుతున్న సందర్భం చూద్దాం. చూడండి, ఎట్టి మనుషులు మీ ఎదుట నిలబడలేరు అని చెప్పిన తర్వాత, దేవుని మహింపరిచిన తర్వాత, దేవుని కోసం విన్న కార్యాలను ఆవిడ స్పష్టంగా చెప్పిన తర్వాత ఇలా మాట్లాడుతున్నారు. 12వ వచనం, నేను మీకు ఉపకారం చేసి తిను కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళు వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయుడనెను. ఏమంటుందట? ఒట్టేయండి, నాకు ప్రమాణం చేయండి. ఏమని? నేను మిమ్మల్ని కాపాడాను కదా, మిమ్మల్ని రక్షించాను కదా, మీరేం చేస్తారంటే ఖచ్చితంగా ఈ దేశాన్ని దేవుడు మీకు ఇస్తాడు. ఆ విశ్వాసం, ఆ నమ్మకం నాకు ఉంది. మా వాళ్ళు కూడా భయపడి వణికిపోతున్నారు. అందుకే 2 వేగుల వారు వస్తే ఇక్కడికి పంపించేశారు. ఖచ్చితంగా ఈ దేశాన్ని దేవుడు మీకు ఇచ్చేస్తాడు. మీరు ఏం చేస్తారంటే ఈ దేశాన్ని మీరు ఆక్రమించుకునేటప్పుడు వాళ్ళతో పాటు దయచేసి నా కుటుంబాన్ని మీరు ఏం చేయకండి, నశింపజేయకండి. మీరు ఏం చేయాలంటే ఒక ఆనవాళ్ళు, ఒక గుర్తు నాకు ఇవ్వండి. ఒక గుర్తు నాకు ఇస్తే ఖచ్చితంగా నేను నా కుటుంబాన్ని రక్షించడానికి ఒక ఆనవాళ్ళు నాకు ఇచ్చి ఒక ప్రమాణం చేసి ఇక్కడి నుంచి మీరు వెళ్ళాలి. ఎందుకంటే నేను మిమ్మల్ని రక్షించాను, దానికి ప్రతిగా మీరు నాకు ఏం చేయాలి? నన్ను రక్షించండి, మా కుటుంబాన్ని రక్షించండి అని ఒక ప్రమాణం చేయించుకుంటుంది కూడా. తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారు చూద్దాం. చూడండి, అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చెయ్యని ఎడల మీరు చావుకున్నట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము మీకు ఉపకారం చేస్తాము. ఏమని చెప్తున్నారట? దేవుడు మాకు ఈ దేశాన్ని ఇస్తాడు, ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు ఏం చేస్తాం? ఉపకారం చేస్తామని ఆవిడ ఏదైతే ప్రమాణం చేయించుకుందో ఆ ప్రమాణాన్ని ఇచ్చి వెళ్ళారు. అంటే ఒట్టు వేసి వెళ్ళారు, ప్రమాణం చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వెళ్ళడానికి ఏం లేదు, ప్రమాణం చేయించేసుకున్నారు, రక్షించాలని చెప్పారు. ఇప్పుడు ఈ సమాచారాన్ని వేగు చూసారు వీళ్ళు. ఈ సమాచారాన్ని అంతటిని పట్టుకెళ్ళి ఎవరికి చెప్పాలి? యెహోషువ గారికి చెప్పాలి. ఈ సమాచారాన్ని అంతటిని పట్టుకెళ్ళి ఇశ్రాయేలీయుల నాయకుడైన యెహోషువ గారికి చెప్పాలి. ఇలా చూస్తున్నానండి, యెహోషువ గారికి చెప్పాలి. ఇప్పుడు యెహోషువ గారికి చెప్పాలంటే వీళ్ళు వెళ్ళాలి. వెళ్ళటానికి ఏం మూసేశారు? ద్వారాలు మూసేశారు. ఇప్పుడు వాళ్ళ ఇల్లు ఎక్కడుందని చదువుకున్నాం మనం, పట్టణపు ప్రాకారం మీద, గోడల మీదే ఉంది. ఇప్పుడు గోడ దిగి లేకపోతే ఆ గోడ దిగటానికి కూడా వీలవ్వదు, చాలా పెద్దది. ఇప్పుడు ఆవిడ చేసిన పని ఏంటంటే ఒక తాడు వేసుకుని కిటికీలోంచి దింపిందట వాళ్ళ కిందకి. ఎవరివిడి? ఒక స్త్రీ ఏం చేసిందట? తాడు తీసుకుని వాళ్ళని కిందకి దింపిందట. ఎంత చక్కగా ఆలోచించిందో చూద్దాం. చూడండి తర్వాత 15 వచ్చి, ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండెను, ఆమె ప్రాకారం మీద నివసించున్నది కనుక తాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఏం చేసిందట? కిటికీలో నుంచి తాడు వేసి వాళ్ళని దింపేసిందట. ఎంత చక్కగా ఆలోచించిందో గమనించండి. ఇప్పుడు పట్టణం నుంచి వెళ్ళడానికి మార్గం లేదని కిటికీలోంచి దింపేసింది, తాడు వేసి వాళ్ళని రక్షించేసింది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? యెహోషువ గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మరలా ఇక్కడికి ఎప్పుడు వచ్చారు, ఎలా పట్టణపు ద్వారాలు కూలిపోయి అని మనం వచ్చే వారం ఆలోచిద్దాం. కానీ ఇప్పుడు మాత్రం రాహబు గారి కోసం కొన్ని మాటలు మాట్లాడుకుందాం.
ఇప్పుడు చేసిన పని ఏంటి? వాళ్ళని రక్షించింది. దేనిని బట్టి రక్షించింది? విశ్వాసాన్ని బట్టి. ఎలా వచ్చింది ఇప్పుడు విశ్వాసం? గట్టిగా చెప్పాలి మీరు. వినుట వలన విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసం వల్ల ఇప్పుడు చేసిన పని ఏంటి? వారిని రక్షించింది. అంటే వినుట వల్ల విశ్వాసం వస్తుంది. విశ్వాసం మనలో కార్యసిద్ధి కలగజేస్తుంది. అంటే మనంతట మనం ఏది దేవుని కోసం చేసేమో, మనం ఎప్పుడైతే మనలో విశ్వాసం ఉంటుందో ఆ విశ్వాసం ద్వారా ఏం చేస్తాం? కార్యాలు చేస్తాం. అర్థమవుతుందా? మొట్టమొదటిగా వినదాన్ని బట్టి విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం వల్ల మనం దేవుని కోసం కార్యాలు చేయడానికి సిద్ధపడతాం. రాహాబు గారు కూడా అలాగే చేశారు. ఇప్పుడు రాహాబు గారు చేసిన ఆ కార్యానికి దేవుడు ఎంత చక్కని గిఫ్ట్ ఇచ్చాడు తెలుసా? ఎంత చక్కని గిఫ్ట్ ఇచ్చాడంటే, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబం రక్షించబడింది. అంత మాత్రమే కాదు, ఈ రాహాబు గారి జీవితాన్ని దేవుడు ఎంత చక్కగా మార్చేశాడో మనం చూడండి. చూసి ముగించుకుందాం. మొదటిగా యాకోబు పత్రిక ఒకసారి చూద్దాం. చూడండి, యాకోబు పత్రిక యాకోబు పత్రిక 2వ అధ్యాయం 24-25 వచనం. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే రాహాబును వేశ్య దూతలను చేర్చు వేరొక మార్గమున వారిని వెలుపలకి పంపివేసెను. క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిను కదా. ఇప్పుడు గమనించండి, ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఇప్పుడు ఎలా నీతిమంతురాలు అయిందట? ఇక్కడున్న మాటను బట్టి చెప్పండి. క్రియల మూలంగా ఇక్కడున్న మాటను చెప్పండి. ఎలాగా? హెబ్రీలు రాసిన బట్టలు ఏం చూసాం మనం? విశ్వాసాన్ని బట్టి. ఇక్కడ ఏం చూస్తున్నాం? రెండిటికి వ్యతిరేకమా ఒకదానికొకటి? కాదు. మొట్టమొదటిగా ఆవిడ విశ్వాసం ఉంచింది. విశ్వాసం ఉంచితే ఆటోమేటిక్గా ఏమొస్తుంది? ఇప్పుడు మీకు మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనలో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని నీకు ఎంత విశ్వాసం ఉందో చూపించు అని అంటే ఎలా చూపిస్తాం? క్రియల మూలంగా. మన క్రియలు విశ్వాసం కోసం మాట్లాడుకున్నప్పుడు ఇది మాట్లాడుకున్నాం. మనలో విశ్వాసం ఉందన్న సంగతి ఎలా తెలుస్తుంది? క్రియ ద్వారానే తెలుస్తుంది. నువ్వు నీ క్రియ చేయకుండా విశ్వాసాన్ని చూపించు అని ఎవరైనా అడిగారు అనుకోండి, అవుతుందా? ఇంత విశ్వాసం ఉందని తీసి చూపించగలమా? విశ్వాసం కనిపించదు కదా. విశ్వాసం ఉందన్న సంగతి ఎలా తెలుస్తుంది అంటే, ఎలా తెలుస్తుంది? క్రియల మూలంగా తెలుస్తుంది. ఆవిడ విశ్వాసం ఉంచింది. యాకోబు పత్రికలో రాయబడిన మాట, ఆవిడ క్రియ చేసింది. ఆవిడలో ఉన్న విశ్వాసం వల్ల క్రియ చేసింది. ఆ క్రియ వల్ల ఈవిడ ఏమైంది? నీతిమంతురాలిగా ఎంచబడిందట. ఎలా ఎంచబడింది? ఆవిడ ఎవరు చెప్పండి? ఆవిడ వేశ్య. ఒక సమాజంలో ఒక పాపి దేవుని యందు విశ్వాసం ఉంచటం వల్ల, ఆ విశ్వాసం వల్ల క్రియ చేయటం వల్ల ఖచ్చితంగా ఏమైంది? నీతిమంతురాలు అయ్యింది. మీకు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఒక వ్యక్తి దేవుని కోసం క్రియలు చేయట్లేదు, అతనిలో క్రియలు కనిపించట్లేదు, దేవుని కోసం భక్తిగా బతకట్లేదు, దేవుని కోసం ఏది విడిచిపెట్టట్లేదు, దేవుని కోసం ఎవరికి చెప్పట్లేదు అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, అతని లోపల ఏం తగ్గిపోయింది? అర్థమవుతుందా? ఇప్పుడు విశ్వాసం ఉంటే కార్యం చేస్తాం, కార్యాలు ఏవి కనిపించట్లేదు అని అంటే ఏం తగ్గినట్టు? నాకు విశ్వాసం ఉంది, నేను ఏ కార్యం చేయను, నా పని నేను చేసుకుంటాను, నాకు నచ్చినట్టు నేను ఉంటాను అని అంటే కుదరదట. విశ్వాసం ఉన్నవాడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఆటోమేటిక్గా నీలో ఉన్న విశ్వాసం కార్యం చేయించేస్తుంది నీతో. అర్థమవుతుందా? నీలో విశ్వాసం ఉందన్న దానికి గుర్తు ఏంటంటే నువ్వు దేవుని కోసం తాపత్రయపడతావు. ఆ తాపత్రయపడట్లేదంటే అర్థం ఏంటంటే విశ్వాసం విషయంలో తగ్గిపోయావు. విశ్వాసం విషయంలో తగ్గిపోయావు అంటే ఎలా తగ్గిపోతాం? వినడం తగ్గించేసాం. వినడం వల్ల విశ్వాసం వస్తుంది. విశ్వాసం విషయంలో తగ్గిపోయామంటే మనం ఏం చేసాం? వినడం తగ్గించేసాం. దేవుని మాటలు మనకు అందట్లేదు. దేవుని స్వచ్ఛమైన వాక్యం మనకి ఎప్పుడైతే అందట్లేదో, నిజమైన వాక్యం మనకి ఎప్పుడైతే అందట్లేదో ఆటోమేటిక్గా మనలో ఉన్న విశ్వాసం తగ్గిపోతుంది. లోకపు క్రియలు మనలోనికి వచ్చేస్తే దేవుని కోసం క్రియ చేయట్లేదు అని అంటే విశ్వాసం విషయంలో తగ్గిపోయామని అర్థం. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేసిందట? తనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి క్రియ చేసిందట. చేసిన ఈ క్రియను బట్టి, లేకపోతే తను ఉంచిన ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడిచ్చిన ఒక చక్కని ఆధిక్యతను చూసి మనం ముగించుకుందాం. మత్తయి సువార్త చూద్దాం. చూడండి ఒకసారి. మత్తయి సువార్త
చివరికి మాట చూసుకుని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. మొదటగా 5వ వచనం చదువు. ఐసోను సల్మానుని కనెను, సల్మాను రాహాబునందు బోయాజుని కని. సరిపోతుంది. ఎవరు పేరు కనిపిస్తుందో చూడండి ఇక్కడ, రాహాబు. వాళ్ళ భర్త పేరు ఏంటట అక్కడ ఉంది చూడండి, సల్మాన్. హిందీ హీరో కాదు అతని పేరు. అర్థమవుతుందా? ఈ సల్మాన్ అనే ఆయన ఏం చేశాడట, రాహాబుని వివాహం చేసుకున్నాడట. ఇప్పుడు ఒక వేశ్యవుడి ఎప్పుడైతే ఈ ఎరుకో పట్టణం ఆ కోటలు బద్దలైపోయినాయో, గోడలు బద్దలైపోయినాయో, వీళ్ళు వచ్చేసారు. వీళ్ళు వచ్చేసిన తర్వాత ఈ కుటుంబం రక్షించబడింది, మిగతా వాళ్ళందరూ చనిపోయారు. ఈ కుటుంబం రక్షించబడిన తర్వాత ఈ రాహాబ్ అనే వేశ్యకి సల్మాన్ అనే ఆయనకి ఏమైందట, వివాహం అయిందట. దేవుడు చూడండి ఎంత చక్కని ఆధిక్యత ఇస్తున్నాడో. వివాహం అయిన తర్వాత వీళ్ళకి ఒక కుమారుడు కూడా పుట్టాడట. ఆ కుమారుడి పేరేటి, ఎవరి బోయాజు, రూతు గారి భర్త. రూతు గారిని పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ రూతు గారి భర్త. ఆ తర్వాత చూడండి, ఆ రూతు గారికి బోయజ్ గారికి పుట్టిన కుమారుడు ఒబేదేదును కనెను. ఒబేదేదు యెషయిని కనెను. యెషయి రాజైన దావీదును కనెను. ఇప్పుడు దావీదు వంశంలో వచ్చింది ఎవరు, యేసుక్రీస్తు వారు. అర్థమవుతుందా? దావీదు వంశంలో పుట్టింది ఎవరు? ఆ కిందకి మీరు అలా చదువుకుంటూ వస్తే 17వ వచనంకి వచ్చేసరికి ఇవన్నీ వరుస క్రమాలు. 18వ వచనంలో యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా అని రాసుకుంటూ వస్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారి వంశావళిలో ఎవరు చేర్చబడ్డారు అంటే, యేసుక్రీస్తు వారి మామ ఎవరు, రాహాబు. అర్థమవుతుందా? ఇప్పుడు యేసుక్రీస్తు వారి వంశావళిలో ఎవరు చేర్చబడ్డారు, రాహాబు చేర్చబడింది. అర్థమవుతుందా? ఒక వేశ్య యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల, దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల ఆవిడ బ్రతుకును మార్చేశాడు. ఒక చక్కని వివాహ బంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. వివాహ బంధాన్ని ఏర్పాటు చేసి దేవుడు ఏం చేశాడు, తన వంశావళిలో చేర్చేసుకున్నాడు. అర్థమవుతుందా? మనుషులైతే చేసిన పనులను బట్టి, ఎప్పుడో చేసిన పనులకు ఇప్పుడు చెప్తుంటారండి. అర్థమవుతుందా? ఒక ఆవిడ ముసలావిడ అయిపోయింది అనుకోండి, ఈ మామ ఆ రోజులు అలా చేసిందట అని ఇప్పుడు చెప్పుకుంటారు. అర్థమవుతుందా? దేవుడు అలా చెప్పుకోడు. దేవుడు ఎంత మాత్రం అలా చెప్పుకోడు. మనుషులు ఏంటంటే ఎప్పుడో చేసిన తప్పుడు పనులు, లేకపోతే ఏదైనా పొరపాట్లు, ఆ పొరపాటుని ఇప్పటికి కూడా ఎత్తి చూపిస్తుంటారు. ఇది మనుషుల లక్షణం. దేవుడు అలా ఎప్పటికీ చెప్పడు. నువ్వు ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచి నువ్వు ఆ తప్పుని సరి చేసుకుని విశ్వాసంలో కొనసాగుతున్నావో, ఆ తప్పులన్నీ ఆయన ఎప్పుడో మర్చిపోతాడట. మర్చిపోయిన ఒక నూతన జీవితాన్ని, ఒక అద్భుతమైన జీవితాన్ని ఇస్తాడు. ఒక చక్కని జీవితాన్ని ఆయన ఇక్కడ ఎవరికి ఇచ్చాడు, రాహాబు గారికి ఇచ్చారు. యేసుక్రీస్తు వారు తన వంశావళిలో చేర్చేసుకున్నాడట. యేసుక్రీస్తు వారి వంశావళిలో చేరటం అంటే చిన్న విషయం ఏం కాదు. సల్మానుని కన్నాడు, ఆయనేమో ఎవరిని కన్నాడు, ఒబేదేదుని కనను. ఒబేదేదేమో దావీదు గారి తండ్రి యెషయిని కనను. ఆయన యెషయి దావీదు గారిని కనడం, యెషయి గారు దావీదు గారిని కనడం. ఈ దావీదు వంశావళి నుంచి యేసుక్రీస్తు వారు రావటం. ఎంత చక్కని ఆధిక్యత ఇచ్చేసారో చూడండి. ఈరోజు మీరు గమనించండి, విశ్వాసం వల్ల తన కుటుంబం రక్షించబడింది. ఎవరి కుటుంబం? రాహాబు గారి కుటుంబం విశ్వాసం వల్ల రక్షించబడింది. విశ్వాసం వల్ల వేగుల వారిని రక్షించింది. విశ్వాసం వల్ల ఇంకేం చేసింది, దేవుని కోసం క్రియ చేసింది. విశ్వాసం వల్ల దేవుని కోసం క్రియ చేసింది. విశ్వాసం వల్ల తన బ్రతుకే మారిపోయింది. విశ్వాసం ఉంచితే ఎలాంటి బ్రతుకులైనా మారిపోతుంది. విశ్వాసం ఉంచితే ఎలాంటి పొరపాటు నుంచైనా మనం బయటికి రావచ్చు. విశ్వాసం ఉంచితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మన కుటుంబాన్ని మనం రక్షించుకోగలం. అర్థమవుతుందా? ఇది రాహాబు గారి విశ్వాసం. విశ్వాసమును బట్టి రాహాబు వేగుల వారిని ఏం చేసిందట, దాచిపెట్టింది. ఆ విశ్వాసం వల్ల ఆవిడ క్రియ చేసింది. ఆ క్రియల వల్ల నీతిమంతురాలుగా ఎంచబడింది. ఇప్పుడు ఈరోజు మనం గమనించాల్సిన విషయం, మన పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి ఎంత మాత్రం మన శత్రువుకు మనం భయపడాల్సిన పని లేదు. శత్రువే మనల్ని చూసి భయపడతాడు. అంత మాత్రమే కాదు, విశ్వాసం ఉంచితే మన బ్రతుకులు అద్భుతంగా మార్చేస్తాడు. చేసిన పొరపాట్లు ఆయన ఎంత మాత్రం జ్ఞాపకం చేసుకోడు. ఆయన ఖచ్చితంగా నూతనమైన జీవితాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచి చేసిన పొరపాటును సరి చేసుకోవటానికి మనం సిద్ధపడతామో ఖచ్చితంగా ఒక అద్భుతమైన జీవితాన్ని మనకు ఆయన ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. చెప్పిన ప్రతి మాటను మనసును పెట్టుకొని ఏదైతే మీకు అసాధ్యంగా కనిపిస్తుందో
ఆ అసాధ్యమైన కార్యం ఖచ్చితంగా ఆయన సుసాధ్యం చేయగల దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మోకరించండి. ఒకసారి మోకరించగలిగిన వారంతా మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. ఆ రోజు ఎరుకో గోడలను బద్దలు కొట్టడం అనేది వారి వల్ల కాని పని. వారు ఎప్పటికీ చేయలేరు. ఎప్పటికీ చేయలేన ఆ పనిని విశ్వాసం వల్ల జరిగింది. వచ్చే వారం ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం. ఎరుకో గోడల లాంటి సమస్యలు నీ ఎదురుగా ఉన్న, అలాంటి బలహీనతలు నీ ఎదురుగా ఉన్న, నీ శత్రువులు నీకంటే బలవంతులైనప్పటికీ గమనించండి, విశ్వాసం ఉంటే ప్రతి విషయంలో మనం విజయాన్ని పొందుకోగలం. నీ సమస్య జయించలేనంత పెద్దదైనప్పటికీ నీలో ఉన్న విశ్వాసం నీ సమస్య కంటే గొప్పది. నీ వెనకున్నవాడు ఈ లోకంలో ఉన్న వారందరికంటే గొప్పవాడు. ఆ గొప్పవాడిని మనం విశ్వసించాం. ప్రార్థన చేద్దాం. విశ్వాసం వల్ల జరగని కార్యం ఏదీ లేదు. విశ్వాసం ఉంచుదాం, నమ్మకంతో పలుకుదాం. ఖచ్చితంగా ఆయన మన జీవితాలను, ఆ రోజు రాహాబు గారి జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చాడో అంతకు మించిన ఆధిక్యతను దేవుడు ఖచ్చితంగా మనకిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, నితపవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. ప్రభా, ఇప్పటి వరకు ప్రభా తండ్రి, నీ గ్రంథంలోంచి కొన్ని మాటలు తండ్రి మేము ధ్యానించడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. ప్రభా, రాహాబు గారు తండ్రి చేసిన విశ్వాసపు క్రియ ప్రభా, అది అబద్ధమైనప్పటికీ ప్రభా, ఆవిడ విశ్వాసం వల్ల మాత్రమే ప్రభా తండ్రి చక్కగా ప్రభా తండ్రి అంత గొప్ప క్రియ చేయగలిగింది. తన ప్రాణాలను సైతం ప్రభా పణంగా పెట్టి రాజుని ఎదిరించి ప్రభా తండ్రి ఆ రోజు వేగుల వారిని రక్షించడం వల్ల తండ్రి తన కుటుంబం రక్షించబడింది. తండ్రి విశ్వాసం ఉంచితే ప్రభా తండ్రి ఎలాంటి కార్యాలు జరుగుతాయో ప్రభా తండ్రి నీ వాక్యం ద్వారా తండ్రి మాకు తెలియజేశారు. విశ్వాసం ఉంచడం వల్ల కుటుంబాలు రక్షించబడటం, విశ్వాసం ఉంచడం వల్ల అనేక ప్రమాదాలు తప్పించబడటం, విశ్వాసం ఉంచడం వల్ల ఎరుకో గోడలు బద్దలవ్వటం, విశ్వాసం ఉంచడం వల్ల బ్రతుకులు మారిపోవటం, విశ్వాసం ఉంచడం వల్ల ఎర్ర సముద్రాలు పాయలవటం, విశ్వాసం ఉంచడం వల్ల ప్రతి బలహీనతను విడిచిపెట్టడం. ప్రభా, అనేక విషయాలు తండ్రి మీరు మాతో ప్రతి వారం మాట్లాడుకుంటూ వస్తున్నారు. ప్రభా తండ్రి భక్తుల జీవితాలన్నీ ధ్యానం చేయమని తండ్రి మీరు ప్రభా హెబ్రీ సంఘానికి తండ్రి మీరు జ్ఞాపకం చేశారు. ప్రభా ఆ విషయాలన్నీ ఈరోజు మేము ధ్యానం చేయడానికి తండ్రి మీరు చూపిస్తున్న కృపను బట్టి నీకు స్తోత్రాలు. కేవలం విని విడిచిపెట్టేవారుగా మేము ఎంత మాత్రం ఉండక విశ్వాసం విషయంలో అత్యున్నతమైన స్థాయికి మేము ఎదగటానికి తండ్రి కృప దయచేయండి. కృపలో భద్రపరచండి. విశ్వాసం ద్వారా బలమైన కార్యాలు మేము పొందుకుందాం గాక. ప్రభా ఎంత మాత్రం ప్రభా మాకు ఇది అసాధ్యం అని తండ్రి మేము ఎంత మాత్రం అనుకోక మీ చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభా ధైర్యంగా నిలబడటానికి తండ్రి కృప దయచేయండి. తండ్రి మీ చిత్తం అనిపించింది తండ్రి ఖచ్చితంగా తండ్రి ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా ఎలాంటి ఇరుకులైనా ఎలాంటి ఇబ్బందులైనా ప్రభా తండ్రి మేము ధైర్యంగా నిలబడి చేయటానికి ప్రభా తండ్రి నీ చిత్తాన్ని తండ్రి ఈ లోకంలో జరిగించడానికి తండ్రి బలమైన విశ్వాసాన్ని ప్రభా మా అందరికీ దయచేయండి. కృపలో భద్రపరచండి. విశ్వాసం ఉంచితే కుటుంబాలు రక్షించబడతాయి. విశ్వాసం ఉంచితే ప్రభా తండ్రి అనేక ఆపదలను మేము తప్పించబడతామని, ఎరుకో గోడలు సైతం బద్దలైపోతాయని తండ్రి అనేక విషయాలు మాకు నేర్పించారు. ఆ మాటల ద్వారా గొప్ప ఆదరణ మాకు దయచేశారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభా ప్రతి విషయంలో మీ సహాయం దయచేయండి. కృపలో భద్రపరచండి. స్థిరత్వాన్ని ఇచ్చి నడిపించండి. విశ్వాసం ఉంటే తండ్రి చక్కని క్రియలు చేస్తాం. ప్రభా అలాంటి విశ్వాస సంబంధమైన క్రియలు మాలో కనిపించటానికి తండ్రి కృప దయచేయమని వేడుకుంటూ నీ కోసం తండ్రి కష్టపడే వ్యక్తులుగా నీ కోసం తండ్రి అనేక విషయాలు నేర్చుకుంటూ అనేకులకు చెప్పే వ్యక్తులుగా మేము ఉండటానికి తండ్రి కృప దయచేయమని వేడుకుంటూ మాలో ఉన్న ప్రతి నిర్లక్ష్య స్వభావాన్ని తీసివేసి ప్రభా వాక్యాన్ని శ్రద్ధగా వింటూ తండ్రి నీ కోసం భయభక్తులు కలిగి జీవించే తండ్రి చక్కని జీవితాలు మందరికి దయచేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అలా ప్రార్థనలో ఉండండి. తీసుకుని మనం సెలవు తీసుకుందాం.